ప్రపంచవ్యాప్తంగా అనేక వింతలు విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. మరణం లేని జీవనం గురించి చాలా కాలంగా ప్రపంచవ్యాప్త పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రీసెర్చ్ కోసం బిలియనీర్లు ఫండింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత సంపాదించి మామూలు మనిషిలా 70 సంవత్సరాలకే చనిపోవడం వారికి నచ్చడం లేదు. అందుకే వీలైనంత త్వరగా యాంటీ ఏజింగ్ ప్రయోగాలను ముందుకు తెస్తున్నారు. అందులో భాగంగానే ఓ సైంటిస్ట్ తన వయసును తగ్గించుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. అయితే ఇదేదో ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు. ఆయన పేరు జోసెఫ్ డిటూరీ. వృత్తిరీత్యా నావల్ ఆఫీసర్. ప్రస్తుతం రిటైర్ అయ్యారు. అయితే ఓ ఆలోచన మేరకు నీటి అడుగున జీవించగలిగితే శరీరం పునరుజ్జీవనం పొందుతుందని నమ్మారు. చేసింది నీటిలోనే ఉద్యోగం అవడంతో తనంతట తానుగా ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. నిజానికి మార్స్ గ్రహంపై జీవించే విషయంలో జరుగుతున్న ప్రయోగాలలో ఇది కూడా ఒకటి. సుదీర్ఘకాలం ఒత్తిడితో కూడుకున్న భిన్న వాతావరణంలో జీవించడం ద్వారా మానవ శరీరంలో వచ్చే మార్పులపై ఈ ప్రయోగం నిర్వహించింది నాసా. ఇందుకోసం అట్లాంటిక్ ఓషన్ లో 30 అడుగుల లోతున అన్ని సౌకర్యాలతో కూడిన ప్యాడ్ ఏర్పాటు చేసింది నాసా. అమెరికా అంతరిక్ష సంస్థ ద్వారా మార్స్ సిమ్యులేషన్ కు సంబంధించిన ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రిటైర్డ్ నావల్ ఆఫీసర్ మరో ప్రయోగాన్ని కూడా జోడించారు. అండర్ వాటర్ లైఫ్ కారణంగా శరీరంలో డీ ఏజింగ్ ప్రక్రియపై ఆ ప్రయోగం జరిగింది. ఆయన వయసు 56 సంవత్సరాలు కాగా ప్రయోగం 93 రోజుల పాటు కొనసాగింది. ఈ 3 నెలల కాలం పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జరిగింది. కమ్యూనికేషన్ సైతం అచ్చం మార్స్ గ్రహం నుంచి భూమికి జరిగినట్టే జరిగింది. అంటే ఓ సందేశం ప్యాడ్ నుంచి కమాండ్ కంట్రోల్ కు పంపించాలంటే 22 నిమిషాలు పడుతుంది. తిరిగి రిప్లై అవ్వాలంటే మరో 22 నిమిషాలకు సమయం పడుతుంది. ఇంత క్లిష్టమైన ప్రయోగం ద్వారా బయటకు వచ్చిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అన్ని రోజులు నీటి అడుగున నీటి ఒత్తిడిలో గడపడం ద్వారా ఆయన శరీరం పునరుజ్జీవం పొందిందని చెబుతున్నారు. తన వయసు ఓ 10 సంవత్సరాలైనా తగ్గిన ఫీలింగ్ కలుగుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రయోగంలో భాగంగా ఈ హ్యాబిటేషన్ లో 93 రోజులు గడిపిన డిటూరీ ఇలా గడిపిన గత కాలపు 73 రోజుల పాత ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడం కూడా జరిగింది. అంతేకాదు తన శరీరంలో గుర్తించదగిన యాంటీ ఏజింగ్ ప్రభావాలు స్పష్టంగా కనిపించాయి. నీటి అడుగు నుంచి బయటకు వచ్చిన వెంటనే శరీరాన్ని అనేక మెడికల్ పరికరాలతో స్కాన్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఆయన ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు కనిపించడాన్ని నిపుణులు గుర్తించారు. లోతైన పరిశీలన ద్వారా ఆయన శరీరంలోని జీవ గడియారం వెనక్కి తిరిగినట్టు చెబుతున్నారు. సో ఈ రిటైర్డ్ నావల్ ఆఫీసర్ 93 రోజుల నీటి అడుగున ఒత్తిడిలో జీవించిన కారణంగా ఆయన బయోలాజికల్ ఏజ్ లో 10 సంవత్సరాలు తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఏజ్ 2 రకాలుగా ఉంటుంది. బయోలాజికల్ ఏజ్, క్రోనోలాజికల్ ఏజ్. ఈ రెండిట్లో తేడా ఉంటుంది. అంటే సమయంతో పాటు కనిపించే క్రోనోలాజికల్ ఏజ్ కన్నా యాంటీ ఏజింగ్ కు గురైన శరీరం తాజాగా శక్తివంతంగా తయారవుతుంది. జోసెఫ్ డిటూరీ తన 93 రోజుల ప్రయోగం తాలూకా చిత్రాలను, వీడియోలను ప్రపంచానికి విడుదల చేశారు. అయితే నీటి ఒత్తిడి కారణంగా శరీరం రిజువనేట్ అవుతుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సహజంగానే నీటిలో ఈత కొట్టేవారు, సముద్రం అడుగున స్నార్క్లింగ్ చేసేవారు చాలా చురుగ్గా ఉంటారు. అదే సుదీర్ఘకాలం నీటి లోపల ఉంటే వచ్చే మార్పుల వయసును తగ్గించేవిగా ఉంటున్నాయన్న విషయం సంచలనం సృష్టిస్తుంది. డిటూరీ ఏదో తన రికార్డు పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు. నిజంగానే ఆయన శరీరంలో చాలా మార్పులు కలిగాయి. ముఖ్యంగా ఆయన స్టెమ్ సెల్ కౌంట్ పదిలంగా పెరిగింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఇతర పారామీటర్లలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో కలత నిద్రకు ఈ అండర్ వాటర్ ఎక్స్పెరిమెంట్ తర్వాత సుఖనిద్రగా మారింది. అదే ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. రోజువారీ నిద్రలో 60 నుంచి 66% రాత్రులు డీప్ స్లీప్ అనుభవాలు కలిగాయి. పైగా తన శరీరంలో కొలెస్ట్రాల్ పరిణామం 72 పాయింట్లు పడిపోవడం జరిగింది. ఇలా ఈ విధమైన ప్రయోగంతో శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుందని, వయసు గణనీయంగా తగ్గుతుందని ఆయన ప్రయోగం నిర్ధారించింది. దీంతో ఇక అంతర్జాతీయంగా సంపన్నులు, బిలియనీర్లు తమకంటూ డిటూరీ నిర్మించుకున్న హ్యాబిటేషన్ ప్యాడ్ తయారు చేసుకునే పనిలో పడ్డారు. దాని నిర్మాణానికి సంబంధించిన వివరాల కోసం ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే వారు కూడా తమ వయసును తగ్గించుకునేందుకు చాలా కాలంగా మిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు కృత్రిమంగా నీటి ఒత్తిడి కలిగి చేసుకుని వయసు తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పలు యాంటీ ఏజెంట్ కంపెనీలు సైతం దీనిని కమర్షియల్ వెంచర్ గా మార్చేందుకు ప్లాన్లు చేస్తున్నాయి. కేవలం ఒక్కరే 93 రోజుల పాటు ఏకాంతంగా గడపడం కాకుండా సమూహాలుగా లోపల ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. లోపల వారి కోసం చిన్న సైజ్ జిమ్ లాంటిది ఏర్పాటు చేయడం, తద్వారా వారికి ఆ 93 రోజులు బోరింగ్ గా కాకుండా సరదాగా గడిపేందుకు వీలుంటుంది. వారికి ఎంటర్టైన్మెంట్ తో పాటు తమ జీవ గడియారాలను వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతున్నారు. మరికొందరు డిటూరీ బయట పెట్టిన విషయాల సాయంతో భూమిపైనే అలాంటి కృత్రిమ ఏర్పాట్లు చేసే విషయంపై ఆలోచిస్తున్నారు. సరిగ్గా నీటి అడుగున ఉండే వాతావరణాన్ని, ఒత్తిడిని భూమిపై కూడా ఏర్పాటు చేయడం సాధ్యపడుతుంది. సాధారణంగా ఇలాంటి ఏర్పాట్లను అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు శిక్షణ కోసం ఉపయోగిస్తారు.
మనిషి డిఎన్ఏలో ఉండే జన్యువులకు ప్రమాదం కలగడమే వయసు పెరిగేందుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు పరిశోధకులు. జన్యుపరమైన స్థాయిలో ప్రోటీన్లు వేల కొద్ది రసాయన చర్యలు మిళితమై ఉంటాయి. ఈ చర్యల ద్వారానే మనం జీవిస్తుంటాం. ఇవే మన శరీరానికి బలాన్ని, ఒక ఆకారాన్ని అందిస్తాయి. జన్యువుల మధ్య సమాచార మార్పిడికి ప్రోటీన్లు తోడ్పడతాయి. వీటిపై ఆధారపడి మన నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. మెదడులో చాలా అంశాలు భద్రపరిచేలా చేస్తాయి. విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్లు, యాంటీబాడీలు, హిమోగ్లోబిన్ వంటివన్నీ కూడా ప్రోటీన్లే. కణాల్లో ప్రోటీన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మన శరీరం కోల్పోవడమే వృద్ధాప్యమని అర్థం. మన టిష్యూల్లో, కణాల్లో, జీవ పరమాణువుల్లో, చివరికి శరీరంలో రసాయన ప్రక్రియ దెబ్బతినడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి మనం వయసు పెరగటం చూస్తుంటాం, కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే పెరుగుతున్నాం, యవ్వనంలోకి మారుతున్నాం అనే ఉత్సాహం ఉంటుంది. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారినప్పుడు వయసు తగ్గించుకునే ఆలోచనలు చేస్తాం. అయితే గత 150 ఏళ్లలో మనిషి జీవితకాలం గణనీయంగా పెరిగింది. కానీ అంతకన్నా పెరగడం అసాధ్యంగా ఉంటుంది. పైగా అలా జీవిస్తున్న వారి సంఖ్య కూడా పెరగడం లేదు. అరుదుగా చాలా మంది 120 ఏళ్లు జీవిస్తున్నారు. అయితే ఈ వయసు దాటి జీవించే అవకాశం తక్కువేనంటున్నారు పరిశోధకులు. సర్వేలను బట్టి తేలిందేమిటంటే 100 ఏళ్ల వచ్చిన వారి సంఖ్య పెరుగుతుంది, కానీ 110 వచ్చిన వారి సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఈ విషయం అమెరికాలోని బోస్టన్ లో జరిగిన పరిశోధన ద్వారా తెలిసింది. సుదీర్ఘకాలం జీవించడంపై అక్కడ అధ్యయనం జరిగింది. జన్యుపరమైన అంశాలు వారి జీవన విధానాలతో 110 ఏళ్లకు పైబడి జీవిస్తున్న వారు ఉంటున్నది నిజమే. కానీ ఈ వయసు దాటిన తరువాత పరిష్కారం లేని పరిమితి ఉంటుంది. వృద్ధాప్యానికి కారణమయ్యే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినప్పుడు బహుశా ఈ పరిమితిని కూడా మించవచ్చు. కానీ అలా చేయడంపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.